మరి మరి ఒకసారి మరి వాక్యం విషయంలో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి 8వ రోజు శ్రమదినాలలో 8వ రోజు వాక్యం చెప్పాలని నేను ఆశపడి అడిగినప్పుడు మరి పాస్టర్ గారు అంగీకరించారు. అందు విషయమై కూడా దేవుని నామంలో వారికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, చదవబడినటువంటి వాక్య భాగము సంఖ్యాకాండం మనం చూసినట్లయితే అక్కడ ఒక జీవి కనిపిస్తుంది మనకి. ఒక జీవి ఏంటండి అది? పాము. మామూలు పాము కాదండి, విషపూరితమైనటువంటి పాము. బైబిల్లో వాడుకగా మనం దీన్ని ఉపయోగించేటటువంటి పదం ఏంటంటే ఇత్తడి సర్పము. వాడుకగా మనం వాడేటటువంటి దీని గురించి వాడేటటువంటి పదము ఇత్తడి సర్పము. అసలు ఇత్తడి సర్పం అంటే ఏంటి? ఈ ఇత్తడి సర్పం బైబిల్ గ్రంథంలోనికి ఎందుకు వచ్చింది? ఎట్టి పరిస్థితుల్లో వచ్చింది? రావడానికి గల కారణం ఏంటి? అసలు ఒక విధంగా చెప్పాలంటే ఇది ఇత్తడి సర్పము. ఇక్కడ దేవుడు దీన్ని ప్రాణంతో కలిగి ఉన్నప్పుడు ఒకసారి ఉపయోగించాడు, ప్రాణం లేకుండా ఒక బొమ్మ వల్లే ఒకసారి ఉపయోగించాడు. గమనించండి ప్రియులారా, ప్రాణంతో ఉపయోగించినప్పుడు దెర్ ఈజ్ సమ్ మీనింగ్, కొంత అర్థం ఉంది. కానీ ఒక ప్రతిమ, ఒక రూపం వల్ల దీన్ని ఉపయోగించినప్పుడు మనం ఆలోచన చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అది మనం క్షుణ్ణంగా మరి గమనిద్దాం. ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉన్నప్పుడు వారు యెహోవాకు మొరపెట్టారు, నైనా ఈ బానిసత్వం నుంచి మమ్మల్ని తొలగించండి, దీన్ని మేము తట్టుకోలేకపోతున్నాం, హింసపడుతున్నాం, బాధపడుతున్నాం అని అన్నప్పుడు యెహోవా దేవుడు అన్నాడు కదా, మనకి అందరికీ గుర్తుంటుంది, వారి మొర నేను ఆలకించి వారి తాలూకా మొర నేను ఆలకించి ఒక మనిషిని, వారి గురించి ఒక నాయకుడిని ఏర్పాటు చేస్తాను, తద్వారా వారికి విమోచన కలుగు చేస్తాను అని చెప్పిన సంఘటన మనకు తెలుసు. ఆ నాయకుడే మోషే. ఆ తర్వాత అంతవరకు చాలండి, తదంతా మనకు తెలుసు. యెహోవా దేవుడు ఎప్పుడైతే ఇజ్రాయెల్ జనాంగాన్ని ఐగుప్తు దేశం నుంచి నడిపిస్తూ కనాను దేశానికి పితరులకు వాగ్దానం చేసినటువంటి దినాను ఆ దేశానికి, ఆ ప్రాంతానికి, ఆ ప్రదేశానికి దేవుడు పంపిస్తానని ఇజ్రాయెల్ జనాంగం పితరులకి ఏ రకంగా అయితే వాగ్దానం చేశాడు, అందుకే దాన్ని వాగ్దాన దేశం అంటాం, కనాను దేశాన్ని. ఆ ప్రయాణంలో ఆ విధంగా వెళ్తున్న సమయంలో ఒక దేశము, చదవబడినటువంటి అతీరా అనేటటువంటి ఒక దేశము మరి మనకు కనిపిస్తుంది. అలాగే ఆ దేశానికి రాజు ఆరాదు. అతీరా అనే ఒక దేశం ఉంది. ఆ దేశం గుండా ఐగుప్తు నుంచి ఇజ్రాయెల్ జనాంగం కనాను దేశానికి ప్రయాణం చేస్తుంది.
ఆ అతీరా అనే దేశం తాలూకా రాజు ఆరాదు అనేవాడు ఈ విషయాన్ని గ్రహించాడు. అంటే ఇన్ని లక్షల మంది నా దేశంలో నుంచి నడుచుకొని వెళ్తే నా దేశం ఏమైపోద్దో, నా చెట్లు ఏమైపోతాయో, నా జంతువులు ఏమైపోతాయో అన్న భయంతో అతను ఏం చేశాడంటే వీళ్ళని ఎదుర్కోవాలి, వీళ్ళని ఎదుర్కొని వారిలో ఇజ్రాయేల్లో ఉన్నటువంటి వారి కొంతమందిని బానిసలుగా చేయాలని ఆలోచన మరి చేసి వారిని బానిసలుగా కొంతమందిని బానిసలుగా కూడా తీసుకోవడం జరిగింది. ఆరాదు అనేటటువంటి రాజు. ఇజ్రాయేల్ జనాంగం వారి త్రోవన ఐగుప్తు నుంచి కనాను దేశానికి మోషే నాయకత్వంలో ప్రయాణం చేస్తుండగా ఈ ఆరాదు అనేటటువంటి రాజు వారిని అడ్డగించి వారిలో కొందరిని బానిసలుగా తీసుకోవడం జరిగింది. ఆ తదుపరి ఇజ్రాయెల్ జనాంగం వారు మోషే ద్వారా దేవునికి మొరపెట్టమన్నారు. ఆ ఆరాదు రాజు బానిసలుగా తీసుకున్నటువంటి జనాంగాన్ని మాకు తిరిగి ఇప్పించండి, వారిని తీసుకురండి. ఇచ్చినట్లయితే మొత్తం ఆ ఆరాదు రాజు తాలూకా మొత్తం దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ మేము స్వాధీనంలోకి తీసుకుంటాము అని సెలవు ఇవ్వడం జరిగింది. ఇది మంచిదే. ఎందుకంటే అక్రమంగా దేవుడు కొన్ని మోషే ద్వారా ఆరాధన అనేటటువంటి ఆ రాజుని, అయ్యా మీ మార్గం కూడా మేము వెళ్తాము, మాకు అవకాశం ఇవ్వండి, పర్మిషన్ ఇవ్వండి, అనుమతి ఇవ్వండి అని కోరితే పర్వాలేదు. మీరు అడగలేదు, అసలు అడగకముందే ముందుగా గ్రహించి అడ్డు తగిలి కొంతమందిని మరి బానిసలుగా తీసుకోవడం జరిగింది. అప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు పద్ధతిగానే వీళ్ళేం లేకుండానే వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజల్ని ఆరాధు రాజు బానిసలుగా తీసుకున్నాడు కాబట్టి వీరు అడిగారు, అయ్యా మోషే గారు మీరు దేవుడిని అడగండి, పర్మిషన్ ఇస్తే మేము వాళ్ళందరినీ కూడా మా అధీనంలోనికి మేము తీసుకుంటాము అని చెప్పినప్పుడు దేవుడు వారికి ఆ మనవికి అంగీకరించి వారందరినీ కూడా వీరు వశం చేశాడు. ఇది ఓన్లీ ఇంట్రడక్షన్, ఉపోద్ఘాతం అంతే. ఇది ఇప్పుడు అసలు విషయానికి మనం వచ్చినట్లయితే ఈ ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి కనాను దేశానికి ప్రయాణం చేస్తున్నటువంటి బడలిక వలన అయితే కానివ్వండి, లేదంటే ఈ ఆరాధు రాజు తాలూకా ప్రజలను మీరు స్వాధీనం చేసుకోవడం అనేటటువంటి ఈ రెండు కష్టంతో కూడినటువంటి పనులు వీరు చేయడం వల్ల ఇజ్రాయెల్ జనాంగం అలసిపోయారు. అలసిపోయినప్పుడు మనకు సాధారణంగా ఎలాగ ఉంటుందండి మన మనసుతో? ఎవరైనా ఏదైనా వచ్చి అడిగినా అది చేసినా చిరాగ్గా ఉంటుంది. మనం సరైనటువంటి సమాధానం చెప్పం. మనం ఇవ్వాలనుకున్నా ఇవ్వడానికి మనసు ఒప్పదు, ఇంకేదో వ్యతిరేకంగా ఉంటుంది. ఆ సమయంలో అటువంటి అలసట చెందినటువంటి సమయంలో ఇజ్రాయెల్ జనాంగం ఒక తప్పిదం చేశారు. ఆ తప్పిదం ఏంటంటే యెహోవా దేవుణ్ణి మోషేని దూషించారు. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడి నుంచే అసలు వాక్యం మనకి మొదలవుతుంది. ఎప్పుడైతే వీరు అలసట చెందారో, ఇజ్రాయెల్ జనాంగం ఎప్పుడైతే అలసట చెందారో, ఇజ్రాయెల్ జనాంగం మోషేని యెహోవా దేవుణ్ణి దూషించడం జరిగింది. దూషించడం అంటే ఏం లేదు, వ్యతిరేకంగా మాట్లాడారు. మనం చదవబడినటువంటి వాక్య భాగంలో అవే ఉన్నాయి. ఏంటంటే, మేము చనిపోవడానిక ఐగుప్తు నుంచి ఇంతవరకు తీసుకొచ్చారు,
మాకు ఇక్కడ సరైనటువంటి తిండి లేదు, మంచినీళ్ళు లేవు, సరైన ఆహారం లేదు, మీరు పెట్టేటటువంటి ఈ చప్పటి రొట్టెలు మాకు వెగట కలిగిస్తున్నాయని చెప్తున్నారు. మరి ఐగుప్తులో వీళ్ళు చేసింది ఏంటో, ఐగుప్తులో వీళ్ళు చేసిన పని ఏంటి? అసలు ఐగుప్తు దేశంలో మీరు బానిసగా ఉన్నప్పుడు యెహోవా దేవుణ్ణి ఈ బానిసత్వం నుంచి మమ్మల్ని రప్పించని ఎందుకు అడిగారు? నోరు మూసుకుని ఊరుకుంటే ఆ బానిసత్వానికే మంచిది అనుకుని దాంట్లోనే ఉంది కదా. కనాను దేశం లేదు, ఇశ్రాయేల్ జనాంగం లేదు. అప్పుడేమయ్యాయి తెలివితేటలు? అప్పుడేమో ఏడ్చేది, మమ్మల్ని విడుదల చేయండి, మేము బానిసత్వంలో ఉన్నాం, కష్టపడిపోతున్నాం, నష్టపడిపోతున్నాం, ఇబ్బంది అయిపోతుంది, గడ్డి లేకుండా ఇటుకలు తయారు చేయమంటున్నారు, అనేకమైనటువంటి ఆరోపణలు చేశారు. సరే, వీళ్ళ బాధ ఏంటో మనం ఒక్కసారి వాళ్ళు కన్నీటితో ప్రార్థన చేశారు కాబట్టి దేవుడు వారి మొర ఆలకించి ఐగుప్తు దేశం నుంచి ఇజ్రాయెల్ జనాంగానికి విముక్తి కలిగించు చేసినప్పుడు, ఈ సంఘటన జరిగినప్పుడు ఈ ఆరాదు రాజు పట్టణం దగ్గరికి వచ్చినప్పుడు మోషేని, యెహోవా దేవుణ్ణి ఇజ్రాయేలీలు మరి వ్యతిరేకించడం జరిగింది, దూషించడం జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, ఈ ఆరాదు రాజు తాలూకా రాజ్యం దగ్గరికి రాబోసరికి ఇజ్రాయెల్ జనాంగం మరి దేవుణ్ణి విడిచిపెట్టి లోకానుసారంగా వచ్చేసారు. జాగ్రత్తగా గమనించండి. అప్పటి వరకు దేవుల్లో ఉన్నారు, అప్పటి వరకు నడిపింపబడ్డారు, అప్పటి వరకు చక్కగా జరిగింది. వాళ్ళు ధరించిన బట్టలు మాయలేదు, వాళ్ళు చేసుకున్న జోళ్ళు అరగలేదు. కానీ ఎప్పుడైతే ఈ దేవుని జీవితం, దేవునితో కూడినటువంటి జీవితాన్ని విడిచిపెట్టి ఎప్పుడైతే ఇతర జీవితం, ఈ లోక జీవితంలోనికి ఎప్పుడైతే వారు వచ్చారో, ఎప్పుడైతే మోషేని, యెహోవాని వారు ఈ రకంగా దూషించారో, యెహోవా దేవుడికి మరి కోపం కలిగింది. కోపం కలిగి విషపూరితమైనటువంటి అతి క్రూరమైనటువంటి సర్పాల్ని దేవుడు వారి మధ్యకి పంపించాడు. ఆదికాండంలో మనం చూస్తాం, అన్ని జంతువులలోకి తెలివైన జంతువు ఏదండి? చూడండి, అక్కడ తిట్టినటువంటి, అక్కడ చెడు అనే పేరు పెట్టినటువంటి ఒక జంతువుని ఇక్కడ దేవుడు ఉపయోగించుకొని దాని ద్వారా ఇజ్రాయేలీల మీద తన కోపం తీర్చుకోవడానికి ప్రయత్నం చేశాడు. కారణం ఒకటే, ఆయనతో కలిసి జీవించడం వదిలేశారు, రొట్టెముక్కకి లోబడ్డారు, నిత్యము తినే తిండికి లోబడ్డారు. యహలోకం ఇది, ఈ లోకంలో ఉండేది అది. ఏటి తిన్నామా, ఏటి తాగామా, ఏటి అనిపించామా అనేది ఈ లోకంలో ఇది. దేవునితో ఉండేటటువంటి లోకం కాదు, దేవునితో జీవించవలసిన జీవితం అది కాదు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే, విషపూరితమైనటువంటి సర్పాలని వారి మధ్యకి పంపించి అనేక మంది ఇజ్రాయెల్ జనాంగాన్ని మరి నశింపచేశాడు, చనిపోయేలా చేశాడు. అప్పుడు మళ్ళీ ఈ లోక జీవితాన్ని విడిచిపెట్టి మళ్ళీ మోషే ద్వారా మొరపెట్టుకొని మళ్ళా దేవుని యొద్ద మొరపెట్టు, ఇటువంటి విష సర్పాల్ని మా మధ్య నుంచి తొలగించమని నువ్వు దేవునికి ప్రార్థించవయ్యా అని చెప్పేసి మళ్ళీ సెలవిచ్చినప్పుడు, దేవుడు గొప్పవాడు, నువ్వు అది చేయాలో దేవుడికి బాగా తెలుసు. తెలియడం, శిక్ష విధించడం, ఆ శిక్షని వీళ్ళు బాధపడడం, తర్వాత మళ్ళీ రక్షించమని వేడుకోవడం, ఇవన్నీ జరిగినప్పుడు అప్పుడు మళ్ళా యెహోవా దేవుడు తానుకు వ్యతిరేకమైన, అది వ్యతిరేకమండి. నిజంగా చెప్పాలంటే దేవుడు
ఆ కార్యాన్ని చేశాడు. కానీ అక్కడ ఎత్తడి సర్పం అనేటటువంటి ఆ విషంతో కూడినటువంటి ఆ సర్పం తాలూకా ప్రతిమ, అంటే ఆ రూపాన్ని తయారు చేసి ఆ స్తంభం మీద పెట్టు, దానికి నమస్కరించినటువంటి వారు అందరూ కూడా బ్రతుకుతారు, కాటేసిన వారు బ్రతుకుతారు అనేది అసలు యాక్చువల్గా ఆయన సిద్ధాంతాలకు వ్యతిరేకం. అవునా కదా, చెప్పండి. విగ్రహాన్ని వద్దన్నారు కదా ఆయన. మరి వాళ్ళకి హాని చేసినటువంటి ఆ విగ్రహాన్ని ఒక రూపంలో తయారు చేసి దానికి మీరు దాన్ని చూసి చూడండి, అప్పుడు మీరు చనిపోయిన వాళ్ళు బ్రతుకుతారు, చూసిన వారు కాటేసిన వారు మరలా తిరిగి ప్రాణం పొందుతారు అని ఇవ్వడం, మరి చెప్పడం కూడా ఒక విధంగా బైబిల్కి వ్యతిరేకం పని అది. కానీ దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు, ఏమైనా చేస్తాడు. దేవుడు మనల్ని, మనము దేవుని త్రోవ తప్పి నడిచినప్పుడు దేవుడు ఏమన్నా చేస్తాడు. అది వ్యతిరేకం అవ్వచ్చు, అనుకూలం అవ్వచ్చు, ప్రతికూలం అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. ఆ విధంగా మరి వేరే మార్గం కాదు. దేవుడు అనుకొని వీళ్ళకి బుద్ధి చెప్పాలి, వీరు నన్ను విడిచి ఇహలోక జీవితాన్ని గడిపితే ఏ విధంగా ఉంటుందో వీరు తెలుసుకోవాలి. కాబట్టి తెలుసుకున్నారు కాబట్టి ఆ మాత్రం చాలు, వీళ్ళకి ఇది మళ్ళా మనం వీళ్ళకి ఉపశమనం కలిగిద్దాం, వీళ్ళకి సహాయం చేద్దాం, మేలు చేద్దాం అని చెప్పేసేసి మోషే ద్వారా ఒక ఇత్తడి సర్పాన్ని, విష సర్పం ఏ రూపంలో ఉంటుందో అదే రూపంలో ఒక సర్పాన్ని తయారు చేసి ఒక పెద్ద దిమ్మ మీద ఉంచి దాన్ని చూసిన వాళ్ళందరూ కూడా నిజమైనటువంటి విషపూరితమైనటువంటి పాము కాటేసినటువంటి వారందరూ కూడా బ్రతుకుతారు అని చెప్పడం జరిగింది. ఆ రూపంలో ఆ విధంగా మరి ఈ ఎత్తడి సర్పం అనేటటువంటి ఒక రూపం ఏ లేదు, ఆల్మోస్ట్ ఇంచుమించు దేవత లాంటిదే. అషేరా దేవత ఉంది కదా, అలాంటి దేవతలాగే తయారు చేశాడు. కానీ మరి దీనికి కారణం ఏంటంటే వీరికి బుద్ధి చెప్పాలి, ఇజ్రాయెల్ జనాంగానికి బుద్ధి చెప్పాలి. వీరు మళ్ళీ నన్ను విడిచి వెళ్ళిపోకూడదు, విడిచిపోతే ఇటువంటి శిక్షలు వీరికి ఉంటాయి. వీరు నన్ను నమ్మి నేను నిజమైన దేవుణ్ణి అని వీళ్ళు నమ్మే వరకు వీళ్ళకి ఈ విధంగా ఉంటుందని చెప్పేసి దేవుడు ఆ విధంగా వారికి చెప్పడం జరిగింది. ఆ విషయం ఒకసారి చూద్దాం. చూడండి, యెషయా 45:22 చదవండి. యెషయా గ్రంథము 45వ అధ్యాయం 22వ వచనము. నివాసులారా నా వైపు చూడండి. మీరు మీకు చెప్పాను కానీ నేను పాము వైపు చూడండి, కానీ ఇక్కడ దేవుడు ఏం సెలవిస్తున్నాడు, నా వైపు చూడండి. బాబు, ఆ లోకం కాసి వాళ్ళ ప్రజల గురించి వాళ్ళ గురించి చూస్తే రోజు తినే రొట్టె గురించి చూస్తావేంటి? రోజు తినే ఆ కొండలో వండుకున్న మాంసం గురించి చూస్తావేంటి? నా వైపు చూడండి. చదువు. దేవుడిని నేనే, ఇంకో దేవుడు లేడు, నమ్మండ్రా బాబు అని ఈ విషసర్పం ద్వారా ఐగుప్తు నుంచి కనాన్ దేశానికి ప్రయాణం వెళ్తున్నటువంటి త్రోవ మార్గంలో వీరు చేసిన తప్పుకి యెహోవా దేవుడు ఇచ్చినటువంటి శిక్ష, లేదంటే ఒక రకమైనటువంటి సూచన. నా యందు మీరు భయభక్తులు కలిగి ఉండండి, లేకపోతే ఇదిగో యెషయా 40 బోధకేంతంలో వరకు 45:22 చెప్పినట్లుగా, బోధికేంత నివాసులారా నా వైపు చూడండి. ఆ లోకం వైపు మీరు చూస్తారండి. ఆ లోకం వైపు మీరు చూస్తే పాములు వచ్చి మిమ్మల్ని కరుస్తాయి.
అది నా శాపం అని దేవుడు తేటతెల్లంగా వారికి మరి తెలియజేయడం జరిగింది. తదుపరి మరి ఈ విషసర్పం సంగతి ఇంతేనా? ఆ విషసర్పాన్ని ప్రతిమను మోషే తయారు చేసి ఆ దిమ్మ మీద పెట్టి ఆ నిజమైన విషసర్పం కరిచినటువంటి వారందరూ కూడా బ్రతకడంతో అంతటితో దాని కథ ముగియలేదండి. విచిత్రం ఏంటంటే దాన్ని అలా కాపాడారు. నిజమైన క్రైస్తవులుగా అన్య దేవతల తాలూకా విగ్రహాలని ఫోటోలు తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకుంటామా? కానీ దీన్ని అలా ఉంచారు. వాళ్ళు ఏం చేయలేదు, దాన్ని అలాగే ఉంచారు. దానికి అదే దీపారాధన చేస్తున్నారు, దానికి అది చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ ఇజ్రాయెల్ ప్రజల్ని హిజ్కియా అనేటటువంటి వాడు పరిపాలన చేయడానికి వచ్చినప్పుడు ఈ హిజ్కియా అనేవాడు ఏంటంటే అతనికి ఉన్నటువంటి ఒక గొప్ప మంచితనం ఏంటంటే దావీదు మహారాజు తన ప్రజలను ఏ విధంగా అయితే పరిపాలన చేశాడో అంత మంచిగా ఇజ్రాయెల్ ప్రజల్ని ఈ హిజ్కియా అనే అతను మరి హిజ్కియా అనేటటువంటి అతను ఆ ప్రజల్ని మరి పరిపాలన చేయడం జరిగింది. చూశాడు, ఏంటి ఇది, ఈ సర్పం ఏంటి, ఇది ఇంకా ఎలాగ ఉందేంటి, ఇంకేముందని. అంతకంటే ముందుగా అతను పరిపాలనగా 25 సంవత్సరాల వయసు కలిగినప్పుడు అతను పరిపాలనలోకి వచ్చినప్పుడు ఈ దేవతా స్తంభాలు, పొడవైనటువంటి దేవతా స్తంభాలు ఉండేవి. వాటిలన్నిటినీ పడగొట్టేశాడు, నేలమట్టం చేసేసాడు. తర్వాత విగ్రహారాధన అనేది లేకుండా చేశాడు. చివరికి ఇది కనిపించింది, ఈ సర్ప రూపం దేవత విగ్రహం లాంటి ఈ సర్పరూపం ఇంకా అక్కడ ఉండి ప్రజలు దానికి సేవ చేస్తున్నారు. సేవ చేసినప్పుడు అతనికి మరి అతని దృష్టిలోకి వచ్చింది. ఎవరిని అడగలేదు, ఏమీ చేయలేదు. దాన్ని సూపర్గా ముక్కలుగా చేసి పారేశాడు. అక్కడతో ఈ ఇత్తడి సర్పం అనేటటువంటి ఆ పాము తాలూకా చరిత్ర అక్కడితో ముగిసింది. హిజ్కియా రాజు ఇజ్రాయెల్ని పరిపాలించేటప్పుడు దేవతా స్తంభాల్ని కూడా మరి తొలగిస్తూ చివరగా దీన్ని అతను చూసినప్పుడు ఈ సర్పరూపంలో ఉన్నటువంటి రూపాన్ని కూడా అతను ముక్కలుగా చేసేసేసి మరి దాన్ని అంతం చేయడం జరిగింది. కాబట్టి అక్కడతో ఆ పని ముగియడంతో మరి ఆ బైబిల్కి వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి మర్చిపోవడం ద్వారా మరి మిగిలినటువంటి ఆ సర్పాన్ని వారు హిజ్కియా అనేటటువంటి రాజు దాన్ని పగలగొట్టడం జరిగింది. చూడండి, 2 రాజులు 18వ అధ్యాయం 4వ వచనం. మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్నబెనలు ముక్కలుగా చేసేసేది. అది గమనించవలసినటువంటి విషయం ఏంటంటే జరగకూడదు జరిగింది. కొంతకాలం దానికి ఇంకా చదవమ్మా. నెహుష్టాన్ అనేటటువంటి పేరు పెట్టి దానికి ఏం చేశారు? ధూపం వేస్తున్నారు, ఇంకా ఊదితులు వెలిగెత్తున్నారు. అరటిపళ్ళు అక్కడ పెట్టి ఊదితులు వెలిగించి ధూపం వేస్తున్నారు. ఇంకాను అది ఎంతకాలం అలా ఉండిపోయిందో మనకు తెలియదు, కానీ మొత్తానికి ఒక దేవతా రూపంలో అక్కడ ఉండిపోయింది. అప్పుడు దాన్ని హిజ్కియా అనేటటువంటి రాజు దాన్ని ముక్కలుగా చేయడం
జరిగింది. ఆ తర్వాత మరి చివరిగా ఒక మాట నేను చెప్పి ముగిస్తాను. మనమందరము కూడా ఈ లోకానికి లొంగకుండా ఉండాలని అపోస్తలుడైన పౌలు రోమా వారికి రాసినటువంటి పత్రికలో తెలియజేస్తున్నాడు. ఈ లోకానికి మీరు చెందకండి. ఈ లోకపు డంబానికి, ఈ లోకపు ఆశలకి, ఈ లోకంలో జరిగేటటువంటి విచిత్రమైనటువంటి మనకి ఆకర్షణీయంగా ఉండేటటువంటి పనుల వైపు మీరు చూడవద్దు. ఎప్పటికప్పుడు మీ మనసుని నూతనపరచుకోండి. ఎప్పటికప్పుడు మీ మనసుని నూతనపరుచుకుంటూ, వాక్యం ద్వారా నూతనపరుచుకుంటూ, మరి ప్రార్థన ద్వారా నూతనపరుచుకుంటూ, దేవుణ్ణి ఎతికే విధంగా మీ మనస్సులను, మీ హృదయాలని కూడా నూతనపరుచుకుంటే అప్పుడు దేవుని తాలూకా చిత్తం ఏంటో మనం తెలుసుకోగలం. ఎప్పుడైతే మన హృదయాల్లో, మన మనసుల్లో నూతనంగా దేవుని గురించి ఆలోచన చేసినట్లయితే అది మంచిది, అది ఇంపైనది, అది లోపభూయిష్టమైనది కాదు. మంచిది, ఇంపైనది, లోపభూయిష్టమైనది కాదు. ఏది? మనము మన హృదయాలను, మన మనస్సులను టైం టు టైం, ప్రతి సమయానికి మార్చుకుంటూ దేవుని వల్ల భక్తి కలిగి ఉన్నట్లయితే మనకి అది మంచిది, అందులో ఎటువంటి లోపం లేదు. అదే నిజమైనటువంటి భక్తి. చూడండి, రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదలు అనుసరింపక అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించండి. మీరు దేవుని చిత్తం ఏంటో పరిశీలించాలంటే మళ్ళీ చదువు దాని ముందు సంపూర్ణమై ఉన్నటువంటి దేవుని చిత్తాన్ని మీరు గ్రహించాలి అంటే ఈ లోక మర్యాదలు మీరు అనుసరింపకూడదు. దేవుని తాలూకా దేవుడు మనకు నేర్పినటువంటి వాక్యాన్ని, దేవుడు మనకు నేర్పినటువంటి ప్రార్థనా శక్తిని, దేవుని కార్యాలయందు మనము దృష్టి ఉంచాలి. మళ్ళీ ఒకసారి చదువు. అనుసరింపక ఉత్తమము. ఉత్తమము అంటే ఏంటి? దీనిది మంచి, చెడేం చెప్పటం లేదైనా. ఉత్తమము అంటే మంచి పని చేయండి. మీ హృదయాలను, మీ మనసులను మార్చుకుంటూ, ఆ సమయానికి మార్చుకుంటూ దేవుని యందు మీరు ఆసక్తి కలిగి ఉండండి. అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించండి. బాబు, అనుకూలమైనటువంటి దేవుని చిత్తాన్ని మీరు ఎతకండి. అది మీకు అనుకూలం. అదే కొండ తవ్వి రాయిలు తవ్వడం, ఓ కావిడితో బిందులు పెట్టి నీళ్లు మోయడం, రాళ్ళు మోయడం, గొయ్యలు తవ్వడం అది కాదు మీకు అనుకూలం. అది మీ మనసుకు అనుకూలం. అంటే మీ మనసు చేయగలిగే పని, మీ హృదయానికి అనుకూలం, మీ హృదయం చేయగలిగే పని. తర్వాత మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరం పొందండి. ఈ రూపాంతరం అనే దాని గురించి చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. మీరు మనసులో దేవుడి గురించి మంచిగా ఆలోచించి
మీరు మనసులో ఒకరి విషయమే ఒకరు మంచిగా ఆలోచించి దేవుని యందు గాని మనం జీవించినట్లయితే ఏమవుతుంది? చదువమ్మా. ఒకటి వలన రూపాంతరం వస్తుంది మనకి. సరే, దేవుని చిత్తమే ఇంపైనది, మంచిది, అది ఆ విధంగా రూపాంతరం చెందడం అనేది మనకి మంచిది, ఇంపైనది, దోషమేమీ లేనిది, చాలా సులువుగా చేయగలిగే పని. ఎందుకంటే మనం పైకి గొప్పగా చెప్పుకుంటాం, నేను దేవుని యందు జీవితం గడుపుతున్నాను. ఇంకా గొప్పగా కొంతమంది ఇంకా గట్టిగా చెప్తే నిజమైన క్రైస్తవుడు, నేను నిజమైన క్రైస్తవుడు. కానీ నిజమైన క్రైస్తవుడు అయితే ఇవన్నీ ఉండాలి. నీ ఆలోచన, నీ హృదయాలోచన, నీ మనసులో ఉన్న ఆలోచన దేవుని యెడల ఉండాలి. అది నీకు ఉత్తమం. కాబట్టి ప్రియులారా, మనం దేవుని యందు ఈ ఇత్తడి సర్పం అనేటటువంటి ఒక ప్రతిమ ద్వారా రెండు విధాలుగా, అది సజీవంగా ఉన్నప్పుడు మనకి దాని ప్రభావం చూపించాడు. అది ఒక ప్రతిమ వలె, ఒక వస్తువు వలె, ఒక జీవం లేని రూపం వలె ఉన్నప్పుడు కూడా దాని గురించి మనకు చెప్పడం జరిగింది. అంటే ఈ సజీవంగా ఉన్నప్పుడు హాని చేసింది, సజీవంగా లేనప్పుడు బొమ్మ వలె ఉన్నప్పుడు న్యాయం జరిగింది. చూసారా, ఒకే జీవిని దేవుడు రెండు విధాలుగా ఉపయోగించుకున్నాడు. దేవుడు మనల్ని కూడా అలాగే ఉపయోగిస్తాడు. దేవుడు నీ యందు నిజంగా ఉంటే మనకి దీవెనలు కలుగుతాయి. దేవుని దారి తప్పి నువ్వు ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలో పడితే నీకు హాని కలుగుతుంది. ఇక్కడ అదే చెప్తుంది. ఇత్తడి సర్పం ద్వారా దేవుడు చెప్పినటువంటి మాటలను మనం సరిగా అర్థం చేసుకుంటే, ఒకటే జీవి సర్పము బ్రతికున్నప్పుడు ఏ రకంగా పనిచేసింది, చనిపోయిన తర్వాత ఏ విధంగా పనిచేసింది. బతికున్నప్పుడు హాని చేసింది, చనిపోయిన తర్వాత మరలా దేవుడు మనల్ని రక్షించి తన త్రోవలోనికి తీసుకోవడానికి ఉపయోగపడింది. కాబట్టి ప్రియులారా, మనం ఎప్పుడు కూడా మన ధ్యాస ఎప్పుడు కూడా, మన ఆలోచన ఎప్పుడు కూడా నూతనంగా రూపాంతరం చెందుతూ ఆయన యందు మనం ఎదిగి ముందుకు వెళ్ళినట్లయితే మనకి కొండలు, మేడలు, బంగారాలు, బంగ్లాలు వచ్చేవి, కానీ మన జీవితం సవ్యంగా దేనికి లోటు లేనిదానిగా, ఇప్పుడు నేను చెప్పినవన్నీ మనం కోరకుండానే మనకు రావచ్చు. ఎప్పుడైతే మన హృదయంలో, మన మనసులో ఈ రకమైనటువంటి ఆలోచన మనం కలిగి ఉంటే, దేవుని వలన మనం కోరినా కోరకపోయినా మనం దేవుని వలన నిత్య రాజ్యంలోనికి మనం వెళ్తాం. కాబట్టి ఈ ఇత్తడి సర్పాన్ని మన జీవితంలో ఒక ఉదాహరణగా తీసుకోండి. బతికున్నప్పుడు దేవుడు దాని ద్వారా ఏ విధంగా మనకి నష్టం చేయించాడు, దాన్ని ఒక ప్రాణం లేని రూపంలో ఉన్నప్పుడు దేవుడు దాన్ని ఏ విధంగా మన కొరకు ఉపయోగించాడు. మన జీవితాల్లో దాని గురించి మనం ఆ రెండు విషయాల గురించి ఆలోచన చేసినట్లయితే మనం దేవుని యందు నిజమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని గడుపుతున్న వారంగా మిగిలిపోతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలు గమనించాలని మనవి చేస్తున్నాను.